హాయ్ హలో గైస్, ఎలా ఉన్నారు అందరూ? రీసెంట్గా సౌదీ అరేబియాని పర్యటించినటువంటి ట్రంప్ గారు ఒక గొప్ప వ్యక్తిని అయితే మీట్ అయ్యారు. ఎవరో కాదు, ఈ ఫోటోలో కనిపిస్తున్నారు కదా, ఈయనే. ప్రస్తుతం వచ్చేసి ఈయన సిరియాకు సంబంధించినటువంటి ప్రైమ్ మినిస్టర్, తాత్కాలిక ప్రైమ్ మినిస్టర్. ఒకప్పుడు ఈయన్ను కలవడానికి కానీ, లేదంటే కన్నా ఈయన మొహం చూడడానికి కూడా అమెరికా కానీ, అమెరికాకు సంబంధించినటువంటి ప్రైమ్ మినిస్టర్లు కానీ ఎవరే కానీ ఇష్టపడేటటువంటి వాళ్ళు కాదు. అదేవిధంగా ఈయన మీద ఓటీ 2 కాదు, ఏకంగా $1,00,000 ప్రకటించారు. ఈయన యొక్క వివరాలు తెలిపినా, లేదంటే కన్నా ఈయన పట్టించినా కూడా మేము $1,00,000 ఇస్తాము అని చెప్పేసి. మరి అంత పెద్ద తప్పు ఈయన ఏం చేశాడంటే కన్నా, ఒకప్పుడు ఈయన ఐఎస్ఐ, అల్ ఖైదా వంటి గ్రూపులకు లీడర్ అంట. కాబట్టేసి ఆయన్ను పట్టిస్తే కన్నా మేము $1,00,00,000 ఇస్తామన్నారు. ఇప్పుడు ఏంటంటే కన్నా ట్రంప్ గారు ఏకంగా సౌదీ అరేబియాకు వెళ్ళి ఆయన్ను ప్రెసిడెంట్ చేసి షేక్ హ్యాండ్ ఇచ్చి మరీ వచ్చాడు. చూడండి, టెర్రరిస్ట్ అన్నది వీళ్ళే, అల్ ఖైదాకు సంబంధించినటువంటి వ్యక్తి అన్నది వీళ్ళే. ముఖ్యంగా ఈ వ్యక్తిని కూడా ప్రైమ్ మినిస్టర్ చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే కన్నా సౌదీకి సంబంధించినటువంటి రాజు గారు. ఒకప్పుడు వచ్చేసి సిరియాలో ఇరాన్కి సంబంధించినటువంటి ఎవరైతే సపోర్టర్స్ ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తి ఉండేవాడు అనమాట ఇక్కడ ప్రైమ్ మినిస్టర్గా. ఇప్పుడు వచ్చేసి సౌదీ అరేబియాకి, అదేవిధంగా ఇరాన్కి ఎలాగో పడదు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి సౌదీ రాజు ఏం చేశారంటే కన్నా అమెరికా యొక్క ట్రంప్తో మాట్లాడేసి, మేము ఈ వ్యక్తిని అయితే అనుకుంటూ ఉన్నాం కాబట్టి ఈ వ్యక్తిని మీరు తాత్కాలిక ప్రైమ్ మినిస్టర్ చేయండి, అదేవిధంగా మాకు F-35 అదేవిధంగా మిజైల్స్ వంటివి ఇచ్చినట్లయితే కన్నా మీకు దాదాపు $400 బిలియన్, $600 బిలియన్ ఇస్తామని చెప్పేసి ఒక చిన్నపాటి అగ్రిమెంట్ చేయించుకోవడంతో ఏకంగా అల్ ఖైదాకు సంబంధించినటువంటి వ్యక్తిని ప్రైమ్ మినిస్టర్ చేశారు. ఇక్కడ కేవలం ఆయన చేయడానికి గల మెయిన్ కారణం ఇంకోటి కూడా ఉంది. ట్రంప్ గారు పెద్ద బిజినెస్ మ్యాన్. ఆయన ఏది కూడా ఏ దేశం మీద ప్రేమతో, ఏ ప్రజల మీద ప్రేమతో అయితే చేయడు కదా. ఇక్కడ కూడా ట్రంప్ గారు అదే చేశారు. ఇక మీదట వచ్చేసి సిరియాలో పూర్తిగా కంపెనీస్ని మేమే అరేంజ్ చేస్తాం, రోడ్లు మేమే వేస్తాం, హాస్పిటల్స్ మేమే, అదేవిధంగా కాలేజెస్ మేమే, ప్రతి ఒక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ను కూడా మేమే ఇక్కడ తయారు చేస్తాము. అదేవిధంగా మీకు కావాల్సినటువంటి ఆయుధాలు ప్రతి ఒక్కటి కూడా మేమే ఇస్తామని చెప్పేసి ఒక చిన్నపాటి షేక్ హ్యాండ్ ఇచ్చి, అదేవిధంగా కొన్ని అగ్రిమెంట్స్ చేసుకొని డబ్బు తన్నుకొని వెళ్ళిపోయారు ట్రంప్ గారు. ఒకవైపు టర్కీ ఏమో మనకు అనుకూలంగా కాకుండా వ్యతిరేకంగా పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తే టర్కీనేమో గట్టిగా కౌలించుకుంటారు. మరోవైపు F-35 అన్నది చాలా అడ్వాన్స్డ్ ఫైటర్ జెట్ అని చెప్తూ ఉంటారు కదా. మరి ఆ F-35 ఫైటర్ జెట్ని సౌదీ అరేబియాకి ఇచ్చినప్పుడు, అంత ఫ్రెండ్లీ దేశం అయినప్పుడు మన భారతదేశానికి ఇవ్వడానికి ఏంటి ట్రంప్ గారికి అంత నొప్పి చెప్పండి? ఇక్కడ కేవలం ఎవరు అవకాశానికి తగ్గట్టు వాళ్ళు వాడుకునే వాళ్ళే తప్ప మన భారతదేశానికి సంబంధించినటువంటి హెల్పర్స్ ఎవరూ లేరు. ఒకే ఒక హెల్పర్ ఎవరైనా ఉన్నారంటే కనుక రష్యాకు సంబంధించినటువంటి పుతిన్ గారే, రష్యా మాత్రమే.